వడ్లాయనే ఆ, రామస్వామి ఏది మన ఈ ఏర్స్వామి వాళ్ళు ఉండగా వాళ్ళందరూ రామస్వామి ఈరసామన్న రామస్వామి. ఏర్స్వామి తండ్రి పేరు మన పేరు చెప్తారు ఆయన రామస్వామి తెరక ఆ, ఇక ఆయన మరి బండి ఈ మొత్తం పారలు చేసిన నాగళ్ళు చేసిన మంచి మంచి నాగళ్ళు చేసేది పెద్ద నాగళ్ళు అయితే చేసేది ఆ, గుర్రు అయినా మరి దంతలైనా గుంటకలైనా ఆయనే చేసేది చేయగా మరి ఇక తోలేది నేను కొన్ని రోజులు గుంటక తోలినా కొన్ని రోజులు ఎదగొట్టు తోలినా ఆ, వాడు మాది సైదమ్మని పున్నయ్య నుండి వాళ్ళు ఎదబెట్టడానికి వచ్చేది ఆ, ఇక మీ తాత గొర్రు దోలేది ఆయన బాగా టికెట్ బిక్కడికి పోయేది ఇంకా నేనేమో గొర్రు దోలేది శనగలలో పెట్టేది పెసలలో పెట్టేది జొన్నలలో పెట్టేది ఆ. ఇక సద్దలేమో నాగలతో పోసేది సద్దలేమో నాగలతోటి పోసేది. చేతితోటి వేయాలి ఆ, ఇక అట్ట చేసినాం అట్ట బండిది మరి బాగానే పండింది దుబ్బసేను ఒక ఏడు ఎన్ని బండి ఒక దుబ్బసేను ఒక 80 బత్తాల దాకా అయింది శనక్కాయ శనక్కాయ ఎంత పొలం ఎంత దుబ్బసేను? ఇమ్మడి చేను ఒక 200 బత్తాలు అయింది. ఎమ్మడేం చేను 200 బత్తాలు అయింది. ఉమ్. ఆడ పొలం ఎంత ఈడ పొలం ఎంత? ఆడ 3 ఎకరాలు ఈడ 3 ఎకరాలు కానీ దుబ్బ కదా దుబ్బసేను చాలు పట్టేది ఈడ 80 బస్తాలు శనక్కాయ. శనక్కాయ ఆడ ఎముడోని చేను ఎంత అయ్యేది? 200 బత్తాలు అయ్యేది. 200 మూడు ఎకరాలైనా పంట బాగా పండేది. బాగా పండేది ఎముడోని చేను జా అంత ఏడేమో దుబ్బని తుబ్బుది తక్కువ. జొన్నలు ఎత్తిన మిడతలు తినేది గడ్డల మీద పుట్టగడ్డ కాడ బాగా పండేది. ఆ ఎముడో చేను ఇప్పుడు మంచిగానే పండేది. ఎప్పుడు బాగా పండేది? బాగానే పండేది. గడ్డ చేను కాదు ఈ ఊరం బట్టి జొన్న చేను బండేది మంచిగానే. ఊరెంపటి కూడా బాగా పండేది. ఊరం బట్టి బండేది. చంద్రావరి కొద్దిగా వాగుంది. ఆ వాకు ఉలవలు నల్ల బెసాలు చల్లేది అప్పుడు జొన్నశాలలో దోసకాయలు నల్ల బెసాలు పండేది. ఏడా ఈ ఊరంబట్టి ఊరెంబటి ఎంత పొలం ఎంత పండేది? 2 ఎకరాల దాకుంది కదా. బక్కాయి గెట్టు అనుకోని పోతుంటే కొన్నారు. 2 సగం మీ తాత సగం కొనడు. ఊరెంపటి మనిషికి 2 ఎకరాలు అయితే దాకా వచ్చింది. వచ్చినాక బక్కాయి 30 గుంటలు కొనడు. 30 గుంటలు కొన్నాడు. అయితే ఊరెంపటి ఎంత పండేది? ఊరమ్మటి శనక్కాయ ఎత్తి పండగ పోయేది. ఎటుకూడి జొన్నలు మరి పెసళ్ళు ఎన్ని పండేది? సద్దలు ఎన్ని బస్తాలు? 2 బత్తాలు 3 బత్తాలు సద్దలు అయ్యేది. 2 బత్తాలు అయ్యేది. ఇక జొన్నలు అయితేనో 4 బత్తాలు అయ్యేది. జాలు పట్టేది. గుడ్డు పడేది కదా ఊరమ్మటి తక్కువ పండేది. గుడ్డు తినటం గోద తినటం. ఇంకేడుంది పొలం? ఇంకా పెరలు లేదు. పెరట్లు ఎంత పండేది? పెరట్లు బాగానే పండేది. అది ఏదో ఎకరన్నారా ఆ ఎకరన్నారా మంచిగానే 4 బత్తాలు 5 బత్తాలు అయ్యేది. శనక్కాయ పండగ పోయేది. జొన్నలు పెసళ్ళు పండేది. ఇంకేడుంది పొలం? ఇక సంగడి పంటలు ఉంది కానీ అది ఎడ్ల కింద బీడు ఉంచురు. అది బీడు పెరకల కాడకు వెళ్ళి బీడు మీద గొడ్డ మీది. ఇక శనబాయి కాడ మరి 6 బత్తాలు పుట్టుడు మరి 5గురికి 5 మరి 4గురికి 4 పూటలు కట్టుకోవాలి మూట. అదేమో ఒడ్డు పండేది. పొత్తులు చేసుకునేదా? అది పొత్తులు అంటే బావి పొత్తులు ఉంది కదా 4 అన్నదమ్ముల పొత్తులు. అయితే పొలం పొత్తులు చేసేదా? వాళ్ళే పంచుకునేది. మరి పూటకొకరు ఎంత పొలం? ఆ మనిషికి ఎకరం 10 గుంటలు వచ్చింది. ఎంత పండేది ఆడ? అన్న 6 బత్తాలు 7 బత్తాలు. ఏం పండేది? వడ్లే. అయ్యేమో తినటానికి చిన్న గుంబెలు తెచ్చి ఆ రోజుల్లో మరి కూరగాయలు ఆడ తెచ్చుకునేది? కూరగాయలు మన శాలనే బెండకాయలు ఒక సాలు పెట్టుకునేది. మరి మన గోకరకాయ ఒక సాలు 4-10 గాల చెట్లు అక్కడక్కడ వేసుకునేది. ఇది మన శనగశాలల్లో మరి శాలలు వేసుకునేది. కంది శని వేసుకునేది కదా. కందులో 1 సాలు 4 సార్లు శనగలు పోసేది. 1 సాలు కందులు పోసేది. అయితే అలా అలచంతలు పండేది. ఈ అనువులు పండేది. ఈ బొబ్బెర మన గోకరకాయ 1 సాలు పోసుకునేది. గోంగూర ఉండేది. దాంట్లోనే తెంపుకొచ్చుకొని తినేది.
ఆ, ఇక ఈ బెండకాయలు దింపుకొచ్చుకొని తినే వాళ్ళు పెట్టుకుంటే పండేది. ఆ. ఇక కొనుక్కోడే కొట్లు లేవు అప్పుడు, కొనుక్కోటానికి లేవు, కొట్లు లేవు. వేసుకుంటే మీరు వేసుకోవటమే కూరగాయలు. ఎవరు వాళ్ళు వేసుకొని ఆ. చేసుకోవటం, ఇళ్ళలో కూడా బండకపోయేది. కూర రోజు చేసుకునేదా? రోజు అంటే అప్పుడు ఒకవేళ చేపలు దొరికేది ఎక్కువ, ఆ, మరి అవి పట్టుకొచ్చుకునేది ఆ, చీరలల్లో. ఆ, ఈ మన తెలికల్లో రోజు చేపలు కూర తినేది, ఆ, కోడి పిల్లలు కూడా రాదుకొని కోసుకునేది. ఇక అందరికి గొర్రెలే ఉన్నాయి కదా, ఆ, ఒక జబ్బు వచ్చి ఒక దానికి వస్తే తల పోగేసుకునేది, దాన్ని పెంట పెట్టుకునేది. అప్పటికి పెంట దూరేటప్పుడు దూరుకునేది. ఆ, 10 మంది 10 పోగులు వేసుకునేది. 2 రోజులకు 3 రోజులకు మాసం కూరే. అప్పట్లో ఆ రోజుల్లో ఎక్కువ మాంసం తినేది. అందరికి గొర్రెలే ఉండే, ఆ, మనిషికి 200 300 100